తమ కుటుంబం ప్రజాసేవకే అంకితమన్నారు నారా భువనేశ్వరి. మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసమే సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలను తెచ్చారని ఆమె గుర్తు చేశారు. 3వ రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన భువనేశ్వరి శాంతిపురం మండలం, నక్కలపల్లి, రామకుప్పం మండలం, కొంగనపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టు పరిశ్రమకు చెందిన మహిళలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి మన భువనేశ్వరం గారికి స్వాగతం పలుకుతున్నాము. గుంజార్లపల్లి పంచాయతీ నక్కనపల్లి గ్రామం తరఫున స్వాగతం, సుస్వాగతం. వర్గమైన వాళ్ళని ప్రత్యేకంగా మీటింగ్ పెట్టినప్పుడు పథకాల గురించి నేను మాట్లాడాలనుకునేటప్పుడు మహిళలు పైకి లేచి వాళ్ళే చెప్పేవారు, చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గానికి ఏ పథకాలు వాళ్ళు తీసుకొచ్చారని. నేను చాలా ఆశ్చర్యపడిపోయేదాన్ని. ఇన్ని పథకాలు వీళ్ళకి తెలుసా? అది కూడా ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి వర్గాన్ని ఆలోచించి ఆయన ఎట్లా ముందుకు తీసుకెళ్లారో నాకే ఆశ్చర్యకరంగా ఉండేది. ఆయన అనుకునేవారు ప్రతి కార్మికుడు ఏ ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళు ఏ పథకాలు ఇస్తే ఆ వర్గం అయిన ప్రజలు పైకి ఎదుగుతారు, వాళ్ళు ఏం కష్టాలు ఎదుర్కొంటారు అనే ఆలోచనతో ఆయన చాలా పథకాలు ముందుకు తీసుకెళ్లారు. కానీ మీకు తెలుసు, గత ప్రభుత్వం 5 ఏళ్ళలో ప్రజల్ని చాలా మోసం చేశారు. అదే కాకుండా చాలా పథకాలు ఇస్తామని ఏది ఇవ్వకుండా చేశారు. కానీ దేవుడి దయ వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయ్యారు. తప్పకుండా ఆ పథకాలతో పాటు ఇంకా ఏమి చెయ్యాలి, ఆ వర్గానికి ఏం చేస్తే ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని ఆ ఆలోచనతో తప్పకుండా ఆయన ప్రతి వర్గం గురించి ఆలోచించి